అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సోకాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ మోదీ భయపడ్డారు. తనకు 56 ఇంచుల భారీ ఛాతీ ఉందని, తాను దేనికీ భయపడనని పదే పదే చెప్పుకునే మోదీ ఇప్పుడు ఏకంగా బొద్దింకలను చూసి భయపడిపోవడం, ఏకంగా తన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం ఒక రకంగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుడి ఓటమి. బీజేపీ ఐటీ సెల్ విస్తృతంగా పనిచేస్తున్న వేళ, జాతీయ భావజాలం ఉన్నవారు కాక్రోచ్ జనతా పార్టీ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్న వేళ, మోదీ 2 సెల్ఫీ వీడియోలు విడుదల చేసిన వేళ, ఇక కాక్రోచ్ జనతా పార్టీ కథ ముగిసిపోయిందని, అజిత్ దోవల్ రంగంలోకి వచ్చాడని, తొక్కి నార తీస్తాడని అందరూ అనుకుంటున్న వేళ, నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా మారిపోయింది. అసాంఘిక శక్తుల మీద ఉక్కుపాదం మోపాల్సిన సమయంలో మోదీ సరెండర్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చేతిలో ఇండియన్ జేమ్స్ బాండ్ లాంటి అజిత్ దోవల్ ఉన్నాడు. శక్తివంతమైన సైన్యం ఉంది. అన్నింటికీ మించి అమిత్ షా ఉన్నాడు. ఏది చెప్తే దాన్ని కూకొట్టే మంత్రివర్గం ఉంది. ఇన్ని రకాల సానుకూలతలున్నప్పటికీ ఎవడో బొద్దింకల నాయకుడు డిమాండ్ చేస్తే మోదీ తలవంచడమేంటి? తన మంత్రితో రాజీనామా చేయించడమేంటి? ఈ ఘటన తర్వాత మోదీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. ఒక రకంగా ఆయన ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు. మోదీ గొప్ప నాయకుడని, అసాంఘిక శక్తుల మీద ఉక్కుపాదం మోపుతారని అందరికీ ఒక నమ్మకం ఉండేది. కానీ ఈ దేశానికి ఇప్పటికే కాదు, ఎప్పటికీ కావలసింది ఒక యోగి లాంటివాడే. మోదీ ఎందుకు భయపడతాడు, నిలబడతాడు, కలబడతాడు, తొక్కి నారతీస్తాడు అని చాలామంది అనుకున్నారు. కానీ అదంతా తప్పు అని, తనకు అంత సీన్ లేదని మోదీ నిరూపించాడు. నరేంద్ర మోదీ వెనక్కి తగ్గారు అంటే తొక్కేస్తాడు గట్టిగానే అని యూట్యూబర్లు ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదా? అరాచక శక్తులు ఉద్యమాలు చేస్తున్న వేళ నరేంద్ర మోదీ సరెండర్ అవ్వడం ఏంటి? ఇప్పటి వరకు ప్రతి జాతి అభిమాని, జాతిని ప్రేమించే అభిమాని మోదీని చూసుకుని గర్వపడేవాడు. మోదీని ఉద్దేశించి మై ప్రైడ్ అని చెప్పుకునేవాడు. ఇకపై దానికి అవకాశం లేదు, దానికి ఆస్కారం లేదు. సోకాల్డ్ సన్నాసులకు, సోకాల్డ్ అరవింద్ కేజ్రీవాల్, నట సార్వభౌమ రాహుల్ గాంధీ లాంటి వాళ్లకు ఇకపై అవకాశం దక్కినట్టే. సింహం తల వంచితే గుంటనక్కలు ఊలలు వేస్తాయి. ఇప్పుడు మోదీ చేసింది కూడా అదే.